చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో రామ్ పోతినేని తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకాతో హిట్ అందుకున్నాడు. సినిమా విడుదలైన మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 4.25 కోట్లు షేర్, 7.65 కోట్లు గ్రాస్ వసూలు చేస్తూ మంచి ఓపెనింగ్ సాధించింది. తెలుగు రాష్ట్రాలలో 2.75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 లక్షలు, ఓవర్సీస్ లో 1.25 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం 27 కోట్లకు థియరటికల్ బిజినెస్ చేసి బ్రేక్ ఈవెన్ ను 28 కోట్ల షేర్ అవసరమైన ఈ సినిమాను బజ్ ను దృష్టిలో పెట్టుకుని మంచి వసూళ్లతో ముందుకు సాగుతుంది. రామ్ ఎనర్జీ, మాస్ వైబ్, యూత్ కనెక్ట్, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ ఒక వీర అభిమాని పాత్రలో కనిపిస్తారు. సినిమాలో సాగర్ పాత్రలో ఆయన చేసిన నటన, ఎమోషనల్ బ్లాక్స్, ఫ్యాన్స్ హీరో బంధాన్ని చూపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. మరోవైపు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన ఉపేంద్ర కూడా తనదైన స్టైల్తో కథను మరింత ఎలివేట్ చేశారనే అభిప్రాయం వినిపిస్తుంది. అయితే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా గ్లామర్ నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఉపేంద్ర పోషించిన స్టార్ హీరో పాత్రను మొదట నందమూరి బాలకృష్ణకు ఆఫర్ చేసినట్లు సినిమా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కథ విన్నప్పుడే బాలయ్య కూడా ఆసక్తి చూపినా ఆయన రాజకీయ కార్యక్రమాలు, వరుసగా ఉన్న సినిమాల షూటింగ్ల కారణంగా ఈ ప్రాజెక్ట్ను చేయలేకపోయారని తెలుస్తుంది. దీంతో పాత్రను ఉపేంద్రకు చెప్పగా ఆయన వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో సినిమా చుట్టూ మరింత చర్చ మొదలైంది. బాలయ్య చేసినట్టయితే ఈ కథకు మరో రేంజ్ లో బజ్ వచ్చేదని అభిమానులు కమెంట్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ పోతినేని ఈసారి ఆంధ్ర కింగ్ తాలూకాతో తనే కాదు, అభిమానులు కోరుకున్న హిట్ ను కూడా అందుకున్నట్లు కనిపిస్తుంది.